అన్నామలై అయితే ఇప్పుడు రీటెస్ట్ ఏదైతే ఉందో ఈ నీట్ రీటెస్ట్ విషయంలో చాలా విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు చాలా రకాలుగా. ముఖ్యంగా ఈ రీటెస్ట్కి ఏదైతే భద్రత ఏర్పాటు చేశారో ఎలాంటి లీకేజ్ కానీ లేకపోతే అక్కడ ఎటువంటి గందరగోళ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ అలాగే పరీక్షా కేంద్రాల వద్ద రెండంచెల రక్షణ వ్యవస్థ, ఐఏఎఫ్ ఎయిర్ లిఫ్ట్ తనిఖీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత 4 అంచెల సీసీటీవీల నిఘా, ప్రవేశ ద్వారాల వద్ద ఫేషియల్ రికగ్నిషన్, ప్రధాన కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణ వంటి ఏర్పాట్లనైతే ఆయన ఎత్తి చూపారు. ఇవన్నీ దేశ రక్షణకు ఉపయోగించే అత్యంత రహస్యమైన మిలిటరీ క్లాసిఫైడ్ సాఫ్ట్వేర్ కొనుగోలుకి చేసినటువంటి ఏర్పాట్లు కావని, ఓ రీటెస్ట్ కోసం చేసినవని అన్నామలై అయితే ఈ విధమైనటువంటి ఇది చేశారు. 180 నిమిషాల నుంచి 195 నిమిషాలకు పెంచడం సుదీర్ఘ తనిఖీల ప్రక్రియ విద్యార్థులను భావోద్వేగంగా దెబ్బతీస్తుందని, ఇది పరీక్షల భయాన్ని తగ్గించాలనే జాతీయ విద్యా విధానం స్ఫూర్తికి విరుద్ధమని అయితే ఆయన తన ఎక్స్ ఖాతాలోనైతే ఈ విషయాన్ని రాయడం జరిగింది. సో ఒక విధంగా చెప్పాలంటే అన్నామలైని మనం ఏం విమర్శించాల్సిన అవసరం లేదు. ఆయన ఉద్దేశం ఆయన చెప్పాడు. ఎందుకంటే ఈయన కూడా మన సిద్ధాంతాలకు దగ్గరగానే ఉంటాడు. ఇప్పుడు బయటకు వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు ఒక విమర్శ చేయాలని చేశాడో లేకపోతే ఒక సలహా ఇవ్వాలని ఇచ్చాడో, మొత్తానికి బీజేపీ వాళ్ళు కూడా దీని గురించి ఎటువంటి ఇది తీసుకోలేదు. ఆయనకి మళ్ళీ కౌంటర్ కూడా ఇవ్వలేదు ఇంకా. కాకపోతే ఇక్కడ మనం దీన్ని రకరకాలుగా చూడాల్సి వస్తుంది. మొన్నటి వరకు అన్నామలై బీజేపీ ఒకటే, ఇప్పుడు అన్నామలై బీజేపీ నుంచి బయటకు వచ్చేసాడు. అలాగని ఇప్పుడు ఆయన కొత్త పార్టీ ఇంకా పెడతాడు. కొత్త పార్టీ పెట్టినా సిద్ధాంతాలు అవే ఉంటాయి. నాకు తెలిసి సిద్ధాంతాలు ఏం మారిపోవు. అయితే ఇప్పుడు ఇక్కడ విషయంలో ఏదైతే ఉందో నీట్ పరీక్ష విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని మనం వ్యతిరేకించాలి. ఎందుకు అంతకు ముందు జరిగినటువంటి ఏదైతే లీక్ ఉందో దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఈ భద్రత ఏదో ముందే చేస్తే బాగుండేది. అంటే ఈ విధంగా భద్రత ఇక్కడ చేయాల్సిన అవసరం కాదు. అది లీక్ అవ్వకుండా జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత అది విద్యాశాఖ మీదే ఉంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవచ్చు, కానీ బాధ్యత అయితే ఆయన వహించాడు. ఇలా ఒకవేళ రాజీనామా చేసినంత మాత్రాన్ని సమస్యలు పరిష్కారం కావు. కాకపోతే బాధ్యత వహించాలి. దీనికి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళే చూసుకోవాలి. కాబట్టి అన్నామలైని నేను ఇప్పుడు ఇక్కడ విమర్శించను లేను, అలాగే ప్రశంసించను లేను. ఎందుకు మరి ఒకసారి జరిగిన తర్వాత కూడా ఈ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోతే మళ్ళీ తిట్టేది కేంద్ర ప్రభుత్వాన్ని. అయితే ఒకసారి తప్పు జరిగింది, రెండోసారి జరగకూడదు. ఒకసారి జరిగితే పొరపాటు, అదే మళ్ళీ జరిగితే గ్రహపాటు అన్నట్లుగా అది చాలా పెద్ద తప్పు. అలాంటి తప్పులు జరగకుండా కేంద్ర ప్రభుత్వాలు చూసుకోవాలి.